సంకల్పం విజయనగరం జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఫిబ్రవరి 14, 2025 మధ్యాహ్నం విజయనగరం పట్టణంలోని కంటోన్మెంట్ వద్ద గల గవర్నమెంట్ హై స్కూల్ నందు కాన్ఫరెన్స్ హాల్లో విద్యార్థులకు సంకల్పం ఫైట్ అగేన్స్ట్ డ్రగ్స్ అనే కార్యక్రమం ద్వారా యువతకి మాదకద్రవ్యాలు అంటే ఏమిటి, మాదకద్రవ్యాల వల్ల జరిగే అనర్థాలు ఏమిటి, శరీరంపై శారీరకంగా మానసికంగా ఏ విధంగా వాటి ప్రభావం ఉంటుంది, వాటి జోలికి వెళ్లకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, డ్రగ్స్ సేవించడం, డ్రగ్స్ ను కలిగి ఉండడం, డ్రగ్స్ అమ్మడం వంటి చేయడము వల్ల చట్టపరమైన చర్యలు గురించి, వాటికి అడిక్షన్ అలవాటు అయితే ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, మాదకద్రవ్యాలు జోలికి వెళ్లకుండా ఎటువంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి విద్యార్థులకు వివరించడం జరిగింది. ఒక యజ్ఞం చేసినప్పుడు ఎలా ఉంటారు, కూర్చుంటారు కదా, యజ్ఞం దగ్గర కూర్చుని లేగలరు. మాకు ఎన్ని అబ్స్ట్రక్షన్స్ వచ్చినా అలాగా చాలా డెడికేషన్గా స్టూడెంట్స్ మనకి స్వామి వివేకానంద ఇన్స్పిరేషన్ తీసుకుని ఒక ఎడిక్షన్స్ అనేది బ్యాడ్ వర్క్స్ అలవాటు అవ్వకూడదు. అప్పుడే సక్సెస్ అవుతారు. మీ కాలేజీలో మీ స్కూల్లో ఉన్న టీచర్స్ లాగా, మీ ముందు ఉన్న పోలీస్ ఆఫీసర్ లాగా, కలెక్టర్ లాగా, డాక్టర్ లాగా, ఐఏఎస్ ఆఫీసర్, లాయర్ లాగా, లేకపోతే ఒక పైలట్ లాగా, పెద్ద పెద్ద పొలిటీషియన్స్ లాగా ఎవరు అవ్వాలన్నా ముందు బాగా చదువుకోవాలి. బాగా చదువుకుని మంచి హార్డ్ వర్క్ చేయాలి, మంచి ఇంటిగ్రిటీ ఉండాలి. మనకి ఇవన్నిటికీ దూరంగా ఉండాలి. మీరు ఇంత ముందు దాంట్లో యాక్సిడెంట్ అయితే స్లో రియాక్షన్ టైం అంటే కాల్ నేను సంకల్పం కార్యక్రమం ద్వారా డ్రగ్స్ లేని సమాజానికి దారి చూపుతానని ప్రమాణం చేయించున్నాను. నేను డ్రగ్స్ లేని జీవితాన్ని గడుపుతాను. నేను డ్రగ్స్ లేని జీవితం మరింత సరదాగా ఉంటుందని నా స్నేహితులకు చూపిస్తాను. నేను నా చుట్టుపక్కల ఉన్న ప్రదేశాల్లో డ్రగ్స్ సేవిస్తున్నా, అమ్ముతున్నారని తెలిసినా వెంటనే పోలీసు వారికి కానీ, ఉపాధ్యాయులకు కానీ, తల్లిదండ్రులకు కానీ తెలియజేస్తాను. నేను తల్లిదండ్రుల ప్రేమతో, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో పెట్టుకున్న లక్ష్యాలను సాధించడానికి, సంఘంలో ఉన్నత స్థాయికి చేరడానికి శతవిధాలా ప్రయత్నిస్తూ పెద్దనే మహమ్మారిని పాల్గొతాను. నేను నా తోటి వారందరితో కలిసి సమిష్టి కృషితో మాదక ద్రవ్యాలు లేని సమాజాన్ని నిర్మించడానికి శ్రమిస్తాను.